రైట్. సో, ఇన్ దిస్ వీడియో మనం ఏం చేద్దామంటే కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇప్పుడు సింటాక్సెస్ చూసాము. అలానే డివైస్ యొక్క డైమెన్షన్స్ కూడా మనం చూసాము. లెట్ మీ డిస్కస్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆన్ ద సేమ్ థింగ్. రైట్. జస్ట్ ఒక బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఐ డోంట్ వాంట్ టేక్ ఏ బిగ్ ఎగ్జాంపుల్. అంటే ఒక ఐడియా రావటం కోసం ఏ డివైస్లో ఏ విధంగా ఉండాలి అనేది ఇప్పుడు కాన్సెప్ట్. రైట్. లెట్ మీ సేవ్ దిస్ ఫైల్. మీడియా డాట్ హెచ్టిఎంఎల్ సింపుల్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. యూ టు రిమూవ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హియర్. ఇదేం అవసరం లేదు మనకి. రైట్. జస్ట్ ఐఎమ్ రిమూవింగ్ ఎవ్రీథింగ్. మీడియా క్వరీస్. ఓకే. రైట్. ఆ ఇమేజ్ పెట్టేప్పుడైతే ఉంచండి అక్కడ. సో నో ప్రాబ్లం. జస్ట్ వీ హ్యావ్ ఎన్ ఇమేజ్. ఇక్కడ జస్ట్ నేను ఒకసారి రన్ చేద్దాం. అప్లికేషన్ కూడా రన్ చేసి అప్పుడు చూద్దాం. రైట్. జస్ట్ ఒక ఇమేజ్ మాత్రమే ఉంది. ఆ ఇమేజ్ ఎక్కడున్నా పర్లేదు మనకి. నేను బాడీకి మాత్రమే మీడియా క్వరీ రాస్తున్నా ఇప్పుడు. బాడీ, బీఓడివై బాడీ. నార్మల్గా ఇప్పుడు బాడీ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి సెట్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్. బ్యాక్గ్రౌండ్ కలర్ నేను ప్రజెంట్ రెడ్ కలర్ ఇచ్చాను. రైట్. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. రెడ్ కలర్ వచ్చింది. సో నువ్వు ఈ స్క్రీన్ యొక్క సైజుని పెంచినా, తగ్గించినా, ఏం చేసినా కూడా కలర్ అయితే రెడ్డే ఉంది. అంటే అంటే ఏం చెప్పాలి? ఏ డివైస్‌లోకి వెళ్ళినా అంటే స్మాల్ డివైస్, మీడియం డివైస్ లేకపోతే మొబైల్ డివైస్‌కి వచ్చినా కూడా కలర్ రెడ్డే ఉంది. అంటే ఇలా మనం ఇలా డ్రాగ్ చేస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది డివైస్ యొక్క విడ్త్ అనేది. మీకు డివైస్ యొక్క విడ్త్ అర్థం అవ్వాలంటే మీకు రైట్ సైడ్ కార్నర్‌లో చూడండి అక్కడ. కార్నర్‌లో టాప్ కార్నర్‌లో రెడ్ కలర్ డివ్ ఉంది కదా! అది ఆ టాప్ కార్నర్‌లో మీకు విడ్త్ మారుతా ఉంది. 8, 900, 945 ఇక్కడ మీరు ఈ కార్నర్‌లో అబ్జర్వ్ చేస్తే. అది మారుతా ఉంటుంది ఖచ్చితంగా. అంటే డివైస్ యొక్క విడ్త్ అది. నా డివైస్ యొక్క విడ్త్ ఎంత ఉందంటే అరౌండ్ 1920 విడ్త్. 1920 పిక్సెల్స్ విడ్త్ ఉంటుంది. అలానే హైట్ వచ్చేసి నాకు 1050 దాకా ఏమో హైట్ ఉంటుంది నా డివైస్ యొక్క విడ్త్. 1920 పిక్సెల్స్ మానిటర్ నాది. సో అంత విడ్త్ ఉంది. సో ఈ డివైస్ని నేను చిన్నగా చేసినా పెద్దగా చేసినా కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ అదే ఉంది కదా. ఇప్పుడు ఒక చిన్న మీడియా కొరీ రాస్తా చూడండి. సో మీకు మంచి క్లారిటీ రావచ్చు. ఇప్పుడు @media ఓన్లీ స్క్రీన్ అండ్ ఇక్కడ డివైస్ ఫీచర్ ఏంటంటే నేను రాసేది మ్యాక్స్ విడ్త్ 600 పిక్సెల్స్ రాసా. 600 పిక్సెల్స్ అంతే. సో దీని లోపల నేను బాడీకి సంబంధించిన సిఎస్ఎస్ రాస్తున్నా. బాడీ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముందంటే ఇక్కడ నేను బ్లూ తీసుకుంటున్నా. బ్లూ. రైట్. ఇప్పుడు మీరు నార్మల్గా రిఫ్రెష్ చేయండి. మీకు బ్లూ బ్యాక్గ్రౌండ్ వచ్చిందా? రాలా. ఇప్పుడు రిఫ్రెష్ చేయండి. బ్లూ బ్యాక్గ్రౌండ్ వచ్చిందా? రాలే. ఎప్పుడు వస్తుంది ఈ బ్లూ బ్యాక్గ్రౌండ్ అనేది? ఇఫ్ ద డివైస్ నువ్వు వాడుతున్న డివైస్ యొక్క విడ్త్ 600 పిక్సెల్స్ కనుక ఉంటే అప్పుడు బ్లూ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఇప్పుడు ఒకసారి నార్మల్గా దీన్ని ష్రింక్ చేసుకుంటూ 600 లోపు తీసుకెళ్ళండి. ఇప్పుడు 900, 950, 800, 700, 695, 650 చూడండి. జస్ట్ 604. ఎప్పుడైతే నేను 600కి వచ్చానో బ్యాక్గ్రౌండ్ కలర్ మారిపోయింది. అంటే ఏ డివైస్లో ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? అల్టిమేట్ గోల్ ఇదే. రైట్. ఇప్పుడు ఆ, ఇలా ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకొక మీడియా కొరీ రాస్తా. ఇంకొక మీడియా కొరీ ఏం రాస్తాను నేను? ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఇంకోటి రాస్తున్నా. ఏమనంటే మిన్ విత్ ఇలా రాస్తున్నా. మిన్ విత్ 600 పిక్సెల్స్ అండ్ ఇంకొక మీడియా కొరీ కూడా ఇలా రాయొచ్చు. ఇంకొక మీడియా ఫీచర్ ఏం రాస్తానంటే మ్యాక్స్ విత్ మ్యాక్స్ విత్ 768 768 పిక్సెల్స్. అంటే ట్యాబ్లెట్లో ల్యాండ్స్కేప్ చేసినా పోర్ట్రైట్ చేసినా కూడా ఎలా ఉండాలి. ఇప్పుడు చూడండి. ఇక్కడ ఏం చేస్తానంటే నేను బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఎల్లో కలర్ ఇస్తున్నా. ఎల్లో కలర్. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఏముంది మనకి కొంచెం ఇది చేస్తే 600 బిలో ఏమో ఇది ఉంది. 600 బిలో బ్లూ కలర్ ఉంది. 600 అబవ్ అండ్ 768 ఇన్ బిట్వీన్. మీకు 768 వరకు కూడా ఇప్పుడు చూడండి అది 735. ఇప్పుడు 750, 768. 768 దాటావు కదా. ఎప్పుడైతే 768 వెళ్ళిపోయిందో అప్పుడు నార్మల్ బాడీ కలర్ అప్లై అవుతుంది. ఒకవేళ నువ్వు గనక ఆ డివైస్ విడ్త్‌లో గనక ఉంటే ఇందులో రాసిన బాడీ కలరే అప్లై అవుతది. ఒకవేళ నువ్వు ఆ విడ్త్ దాటావంటే నెక్స్ట్ ఉంటే చూసుకుంటుంది. నెక్స్ట్ ఏదైనా ఉందా? 600 తర్వాత అంటే ఇది ఉంది. ఇది అప్లై అయింది. తర్వాత 768 తర్వాత ఇంకేమన్నా ఉందా? ఏమీ లేదు. కాబట్టి బై డిఫాల్ట్‌గా నువ్వు బాడీలో ఏదైతే రాస్తావో అది అప్లై అవుతది.
వాటిలో ఏమైతే రాస్తావో అది అప్లై అవుతుంది. సింపుల్‌గా అర్థం అవ్వాలంటే ఇదే కాన్సెప్ట్ మీడియా క్వరీ. ఇంకా మనం రాయొచ్చు. 2 ఐటెమ్స్ తీసుకొని మనం పక్క పక్కన డిస్‌ప్లే చేద్దాం. సో, చిన్న ఎగ్జాంపుల్ రాద్దాం రండి. ఇంకొకటి ఇంకొకటి తీసుకుంటే మనకొక ఐడియా రావచ్చు. మీడియా2 డాట్ హెచ్‌టీఎంఎల్ ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ మనము ఓకే. 2 ఇమేజెస్ తీసుకుంటున్నాం. ఓకేనా? 2 ఇమేజెస్. చూడండి ఎక్కడున్నాయి 2 ఇమేజెస్ పేరెంట్ ఇది తీసేయండిలే. జస్ట్ 2 ఇమేజెస్ లేకపోతే 3 ఇమేజెస్ తీసుకున్నా కూడా పర్లేదు. 4 తీసుకున్నా కూడా పర్లేదు. జస్ట్ ఒక 2 ఇమేజెస్ తీసుకుందాం. ఇంకొక ఇమేజ్ మారుద్దాం. ఇమేజెస్ ఫోల్డర్‌లో మీకు ఏమేమి ఉన్నాయి ఇమేజెస్ ఎంటర్‌ప్రైజ్ సారీ 1 మినిట్ అలా ఇమేజ్ ఎంటర్‌ప్రైజ్ 1 అనేదో ఉంది. అది చెక్ చేద్దాం ఒకసారి. ఎంటర్‌ప్రైజ్ 2 ఇమేజ్ ఏంటిదది? పీఎన్‌జీనా? జేపీజీనా? పీఎన్‌జీ ఇమేజ్. ఓకే. ఫైన్. ఇక్కడికొచ్చేసి నేను ఆ ఇమేజ్‌ని మారుస్తున్నా. ఎంటర్‌ప్రైజ్ 2 డాట్ పీఎన్‌జీ. ఇప్పుడు ఈ 2 ఇమేజెస్ ఎలా వస్తున్నాయో ఫస్ట్ అవుట్‌పుట్ చూడండి. ఇది గూడా మనం కాసేపు పక్కన పెడదాం. సో, ఇది అవసరం లేదు మనకు ప్రెజెంట్. రైట్. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సారీ. ఒకసారి అవుట్‌పుట్ చూడండి. 2 ఇలా వచ్చినాయి. ఒకవేళ మీకు కావాలంటే మీరు హైట్, విడ్త్ కూడా సెట్ చేసుకోవచ్చు. రైట్. నో ప్రాబ్లమ్. ప్రెజెంట్ అయితే ఇది మనకున్నటువంటి ఇమేజ్. లేవంటే ఆ చిన్న ఇమేజెస్ ఉన్నాయి గదా! అవే తీసుకోండి. మీకు 1 డాట్ పీఎన్‌జీ ఉంది. 2 డాట్ పీఎన్‌జీ ఉంది. ఓకే. ఇలా తీసుకుందాం. డోంట్ వరీ. ఎందుకంటే మనకి ఈక్వల్ సైజ్‌లో ఉంటే మనకు కొంచెం క్లారిటీ ఉంటది. రైట్. 2 డాట్ పీఎన్‌జీ ఇలా తీసుకున్నాను. ఓహ్! ఇమేజెస్ కూడా చాలా పెద్దగా ఓకే. ఫైన్ అండి. ఇంత 2 ఈక్వల్ సైజ్‌లోనే ఉన్నాయి. నో ప్రాబ్లమ్. ఇప్పుడు ఈటికి కొంత హైట్, విడ్త్ మనం సీఎస్ఎస్ రాద్దాం. డోంట్ వరీ. ఇక్కడ లేదంటే మీరు ఇక్కడ కూడా రాసుకోవచ్చు. హైట్ ఈక్వల్ టు, విడ్త్ ఈక్వల్ టు, హైట్ ఈక్వల్ టు 200, విడ్త్ ఆల్సో 200 ఇలా రాస్తున్నాను. జస్ట్ మన అర్థం అవ్వటం కోసం. రైట్. జస్ట్ 200 సేమ్ డైమెన్షన్స్ ఈ బిలో ఇమేజ్‌కి కూడా ఇవ్వండి. రైట్. ఇక్కడ కూడా ఇచ్చాను. ఒకసారి రిఫ్రెష్ చేస్తే 200/200లో పర్ఫెక్ట్‌గా ఉన్నాయి ఇమేజెస్ మనకి. ఇప్పుడు బై డిఫాల్ట్‌గా ఇమేజెస్ ఎలా ఉన్నాయి? 1/1 వచ్చినాయి. ఎందుకంటే ఇవి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కాబట్టి నువ్వు బ్లాక్ లెవెల్‌లో పెట్టావు కాబట్టి అవి 1/1 ఉన్నాయి. ఇప్పుడు ఇంకా మీరు కావాలంటే దానికి ఒక కొంత బాక్స్ ఇచ్చి, బాక్స్‌లో కొంత కంటెంట్ పెట్టుకోవచ్చు. ఇంకా ఏదైనా చేయొచ్చు. అంటే ఇక్కడ నథింగ్ బట్ ఏమంటున్నానంటే ఇక్కడ కొంత టైటిల్ ఇవ్వచ్చు మీరు. ఇది కొంత టైటిల్ హెచ్1, హెచ్4, హెచ్4 టెక్నాలజీ TECHNOLOGY టెక్నాలజీ. సేమ్ ఇక్కడ కూడా వచ్చేసి ఏఐ అని రాస్తున్నా. ఏఐ ఆర్టిఫిషియల్ ఓకే. స్పెల్లింగ్ మిస్టేక్స్ డోంట్ వరీ. రైట్. రిఫ్రెష్ చేస్తే ఇలా వచ్చినాయి మనకి. ఒకదాని కింద ఒకటి ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 పక్క పక్కన కావాలి నాకు. సో, పక్క పక్కన కావాలంటే నేనేం రాస్తానంటే ఈ రెండిటికి కలిపి ఒక సీఎస్ఎస్ రాస్తున్నాను. జస్ట్ ముందు డిజైన్ చేస్తున్నా. తర్వాత మనం మీడియా క్వెరీ రాద్దాం. ఫ్రంట్ కార్డ్. ఈ ఫ్రంట్ కార్డ్ అనే దానికి కొంత బోర్డర్ ఇస్తున్నాను. బోర్డర్ 1 పిక్సెల్ సాలిడ్ రెడ్ బోర్డర్. ఇలా రాస్తే బై డిఫాల్ట్‌గా ఏమవుతాయి 100% విడ్త్ వచ్చేసింది వాటికి. ఓకేనా? ఈ యొక్క పేరెంట్ ఎవరు? ఇది పేరెంట్. ఓకేనా? ఈ పేరెంట్. జస్ట్ నార్మల్‌గా రాస్తున్నాం మనం. ఓకే. డిస్‌ప్లే సారీ 2 పక్క పక్కన రావాలంటే మనం ఏం రాయాలండి? డిస్‌ప్లే ఫ్లెక్స్ పేరెంట్‌కి. ఇది ఆల్రెడీ మనం తెలుసుకున్నాం ప్రీవియస్‌గా. రైట్. డిస్‌ప్లే ఫ్లెక్స్ రాసాను. ఇప్పుడు సైడ్ బై సైడ్ వచ్చాయి. పర్ఫెక్ట్. మనం ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగా వచ్చినియి. మీరు కావాలంటే దీనికి టెక్స్ట్ అలైన్ సెంటర్ రాస్తే టెక్స్ట్ అలైన్ సెంటర్ ఆ టెక్స్ట్ ఆఫ్ ద టైటిల్ ఉంది గదా! అది గూడా మీకు నీట్‌గా సెంటర్‌లో ఉంటది. బాక్స్‌కి సెంటర్‌లో. పర్ఫెక్ట్. మనం ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగా వచ్చింది. అలానే ఇంకోటి చెప్పాను కదా! మర్చిపోకుండా ఇది కూడా రాయండి. ఏం రాస్తారు? స్టార్ మార్జిన్ 0 బాక్స్ సైజ్ బోర్డర్ బాక్సింగ్. ఇక నుంచి అవసరం ఇది మనకి. మార్జిన్ 0 ఉంది. అలానే బాక్స్ సైజింగ్, బోర్డర్ బాక్స్. సో, ఇది మీరు చేసినా చేయకపోయినా ఇదైతే రాయండండి. టాప్ ఆఫ్ ద పేజ్‌లో ఇది ఉండాలి. రైట్. సో, ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే మనకి ఇలా ఉంది. ఇప్పుడు బై డిఫాల్ట్‌గా ఎలా ఉన్నాయి అవి పక్క పక్కన ఉన్నాయి. ఇలాంటి ఇమేజెస్ మీరు 4, 5 పెట్టుకోవచ్చుగా ఇంకా. అక్కడున్నాయి మనకి 3, 4 అని ఇంకా ఉన్నాయి గదా! మనకి. అవే రాద్దాం. రైట్ ఇక్కడ నేను లెట్ మీ టేక్ దిస్ ఈస్ గోయింగ్ టు బి 3 డాట్ పీఎన్‌జీ రైట్ 3 ఏదో వచ్చింది. అలానే ఇంకొకటి కూడా తీసుకుందాం. 4 డాట్ పీఎన్‌జీ అని చెప్పేసి ఇలా తీసుకుందాం. 4 డాట్ పీఎన్‌జీ సమ్ ఇమేజ్ రైట్ ఇది ఆహ్, ఏమంటారు దీన్ని? టేబుల్ టెన్నిసా?
ఏదో సంథింగ్. సో ఇది వచ్చేసి కబడ్డీ. జస్ట్ ఇలా రాద్దాం. రైట్, సంథింగ్ లైక్ దిస్ ఇలా రాశాను. జస్ట్ నేమ్స్ ఇవి 4 బ్లాక్స్ వచ్చినాయి. ఎందుకంటే మీరు డిస్ప్లే ఫ్లెక్స్ రాశారు. ఒకవేళ ఇక్కడ మీరు డిస్ప్లే ఫ్లెక్స్ రాయలేదనుకోండి, అప్పుడేమవుతాయి, బై డిఫాల్ట్‌గా 1/1 వచ్చేస్తాయి. అన్నీ కూడా 1/1 ఉన్నాయి. టెక్స్ట్ లైన్ సెంటర్ రాసేసరికి కంటెంట్ ఇలా వచ్చింది. బట్ 1/1 వచ్చినాయి. ఎప్పుడైతే మీరు ఇలా డిస్ప్లే ఫ్లెక్స్ అని రాసారో ఇలా వచ్చింది. పర్ఫెక్ట్, బాగుంది. సో ఇప్పుడు నేను డివైస్ యొక్క సైజు తగ్గిస్తున్నా. తగ్గించినప్పుడు ఏమవుతుంది? ఇవి చూడండి, ఈడ స్క్రాల్ బార్ వచ్చింది. స్క్రోల్ బార్ వచ్చింది. ఈ స్క్రోల్ బార్ నువ్వు ఇలా చేసుకోవాలి. నీకు ఏదైనా డివైస్‌లో చూడండి, నువ్వు హారిజాంటల్‌గా స్క్రాల్ చేస్తావా? ఇలా చేస్తావా? చేయవు. ఎప్పుడు కూడా నువ్వు వర్టికల్‌గానే అప్, డౌన్ స్క్రోల్ చేస్తూ ఉంటావు మొబైల్ డివైస్‌లో. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మీరు అప్, డౌనే స్క్రోల్ చేస్తారు. అంతేనా? ఇప్పుడు ఈ వెబ్‌సైట్ ఉందనుకోండి. F12 కొట్టాను. ఇప్పుడు ఈ వెబ్‌సైట్‌ని ఎప్పుడు నువ్వు అప్, డౌనేగా స్క్రోల్ చేస్తుంది. చూడండి, ఈ వెబ్‌సైట్ కూడా పర్ఫెక్ట్‌గా ఫిట్ అయిపోయింది. ఆ యొక్క నేను వాడేటువంటి విడ్త్‌కి తగ్గట్టుగా కంటెంట్ అంతా కూడా అడ్జస్ట్ అయ్యింది ఆటోమేటిక్‌గా. ఎక్కడ కూడా మీకు హారిజాంటల్ స్క్రోల్ బార్ రాలా. హారిజాంటల్ స్క్రాల్ బార్ వచ్చింది అని అంటే అది రెస్పాన్సివ్ కాదు అని అర్థం. ఇంకా చెప్పాలంటే సింపుల్‌గా దట్ ఈస్ నాట్ ఏ రెస్పాన్సివ్ వెబ్‌సైట్. హారిజాంటల్ స్క్రాల్ బార్ రాకూడదు మనకి. హారిజాంటల్ స్క్రాల్ బార్ వస్తే దట్ ఈస్ నాట్ రెస్పాన్సివ్ వెబ్‌సైట్. రైట్? ఇప్పుడు మనకి అదే విధంగా గూగుల్‌ది తీసుకుందాం. గూగుల్ రెస్పాన్సివ్ అని ఇప్పుడు ఇది రెస్పాన్సివ్ ఉంది. ఇది కూడా ఈ కంటెంట్ అంతా కూడా రెస్పాన్సివ్ ఉంది. గూగుల్ డాట్ కామ్‌కి వెళ్తున్నా. ఈజ్ ఇట్ రెస్పాన్సివ్? పర్ఫెక్ట్. ఇది కూడా రెస్పాన్సివ్ ఉంది. ఇక్కడ ఏదో సమ్ సెర్చ్ చేసి చూద్దాం. రిజల్ట్స్ చూద్దాం. ఇదిగోండి. ఇది మనకి చూసారా? స్క్రాల్ బార్ వచ్చింది. ఇలా స్క్రాల్ బార్ వస్తుంది అంటే దట్ ఈస్ నాట్ రెస్పాన్సివ్ అని. రైట్. ఇప్పుడు మళ్ళా మామూలుగానే ఉంది. రైట్. అది కంటెంట్‌ని బట్టి మనకి అడ్జస్ట్ అవుతుంది. ఇదిగోండి, ఒక పాయింట్‌లో మనకి స్క్రోల్ బార్ వచ్చింది. ఇలా గనక వస్తే నువ్వు వెబ్‌సైట్‌లో లెఫ్ట్, రైట్ స్క్రోల్ చేయవు. ఎప్పుడు కూడా నువ్వు ఇలా టాప్, బాటమ్ స్క్రోలే చేస్తావు. టాప్, బాటమ్ స్క్రోలే చేస్తావు. అలా ఉండాలి. రెస్పాన్సివ్ వెబ్‌సైట్ అంటే అది. సో, నువ్వు హారిజాంటల్ స్క్రాల్ బార్ వచ్చిందంటే ఆబ్వియస్‌గా అది అది ఆ హారిజాంటల్ స్క్రాల్ బార్ చూసే చెప్తారు. ఇది నాట్ రెస్పాన్సివ్ అనేసి. నువ్వు రెస్పాన్సివ్ సరిగ్గా చేయలేదు అని చెప్పేసి అది జస్ట్ దే వాచ్ ఇట్ అండ్ దే విల్ టెల్ అస్. చాలా సింపుల్ థింగ్ అది. రైట్? ఓకే. ఫైన్, బాగుంది. సో, ఇప్పుడు ఇక్కడ కూడా మనకేమైంది? హారిజాంటల్ స్క్రాల్ బార్ వచ్చింది. నువ్వు వాడేటువంటి డివైస్‌ని బట్టి అది అడ్జస్ట్ అవ్వాలి నాకు ఆటోమేటిక్‌గా. రైట్. ఎలా చేయొచ్చు అనంటే చూడండి, ఇప్పుడు స్మాల్ డివైస్ ఉంది. ఈ విడ్త్స్ కూడా మనం రాసాము. ఒక పని చేస్తాను. ఇక్కడ దీని యొక్క విడ్త్ నేను 25% ఇస్తున్నా. చూడండి, విడ్త్ 25% అంటే 425 కదా! 25% ఇచ్చాను. సో, విడ్త్ మీకు 425 విడ్త్ ఇచ్చినప్పుడు చూడండి ఎలా ఉందో. ఇప్పుడు పర్ఫెక్ట్‌గా అడ్జస్ట్ అయ్యింది. ఇప్పుడు పెద్ద స్క్రీన్‌కొచ్చినప్పుడు నాకు ఏ ప్రాబ్లమ్ లేదు. 425 నీట్‌గా ఆక్యుపై అయిపోయింది. ఎప్పుడైతే నీ యొక్క స్క్రీన్ సైజ్‌ని చిన్నగా చేస్తున్నానో అక్కడికక్కడ అవి ష్రింక్ అయిపోతున్నాయి. చూసారా? ఇప్పుడు చూస్తే ఒకదాని మీద ఒకటికి ఓవర్‌లాప్ అయిపోయినాయి. ఇదా మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నటువంటి ఔట్‌పుట్ ఇక్కడ? కాదు. ఇప్పుడు నువ్వేం ఎక్స్‌పెక్ట్ చేసావు? సరే, ఇక్కడ డివైస్ ఎట్లా చిన్నగానే ఉంది కాబట్టి ఒకదాని కింద ఒకటొస్తే బాగుంటది గదా! ఇప్పుడు ఈ పాయింట్‌లో 2, 2 వస్తే బాగుంటది గదా! పర్ రో 2, 2 వస్తే బాగుంటది గదా! ఈ పాయింట్‌లో 4 ఐటెమ్స్ పర్ రో దట్స్ ఫైన్ ఫర్ మీ. సో, ఎలా చేయాలి? అదే ఐడియా క్వరీ ఇక్కడ. సో, ఆ కంటెంట్ అడ్జస్ట్‌మెంట్ ఇప్పుడు ప్రాబ్లమ్ అర్థమైందా? ప్రాబ్లమ్ ఇది. చిన్న డివైస్‌కొచ్చేసరికి కంటెంట్ మొత్తం ఒకదాని మీద ఒకటి ఓవర్‌లాప్ అయిపోయింది. ఒక బ్లాక్‌లో ఉన్న ఇమేజ్ ఇంకొక బ్లాక్‌లోకెళ్ళిపోయింది. సో, అంతా క్లమ్జీగా ఉంది. సో, ఇవి ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లమ్ ఇప్పుడు మనం సాల్వ్ చేయడం కోసం మనం మీడియా క్వెరీ రాస్తాం. మీడియా క్వెరీతో ఏం చెప్తాం? సో, ఈ డివైస్ వచ్చినప్పుడు ఒకటే డిస్‌ప్లే చెయ్యి మొబైల్ డివైస్‌లో. టాబ్లెట్ వచ్చినప్పుడు 2 ఐటెమ్స్ డిస్‌ప్లే చెయ్యి. ఇంకా అదర్స్ వచ్చినప్పుడు నార్మల్‌గా వదిలేసేయి. సో, అలా చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మనం అన్ని మీడియా క్వెరీస్ రాయాల్సిన అవసరం లేదు. మనకి ఏది అవసరమో అదే రాస్తాం ఇక్కడ. ఇప్పుడు మనం 4, 5 మీడియా క్వెరీస్ చెప్పానా? 1200, 920, 992 అలానే 768, 600 మిన్ మాక్స్ అన్నీ రాయాల్సిన మనకి ఏది అవసరమో అదే రాసుకుంటామండి. ఇప్పుడు నా నెక్స్ట్ గోల్ ఏంటంటే ఇక్కడ చూడండి. @మీడియా, మీడియా క్వెరీస్ రాస్తున్నా. ఓన్లీ స్క్రీన్‌లోనే. ఇది మనం స్క్రీన్‌లోనే కదా చూసేది. అండ్ మీడియా ఫ్యూచర్ డైమెన్షన్ ఏముంటది ఇక్కడ మనకి? మ్యాక్స్ విడ్త్. మ్యాక్స్ విడ్త్ నేను 600 పిక్సెల్స్ రాస్తున్నా. 600 పిక్సెల్స్ అంటే 0-600 పిక్సెల్స్. అంటే అది 320 కావచ్చు, 420 కావచ్చు, వాటెవర్ ఇట్ మే బి 600 పిక్సెల్స్ లోపు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈ పేరెంట్ కార్డ్ ఉంది గదా! ఈ పేరెంట్ కార్డ్‌కి మీరేం జేయాల్సిన అవసరం లేదు. సో, వెరీ సింపుల్‌గా మీరు ఇక్కడికొచ్చేసి
ఫ్లెక్స్ డైరెక్షన్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది మనకి. ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అని ఇవ్వండి అంతే. కాలం అని ఇస్తే ఆ డివైస్లో 1/1 వచ్చేసాయి. 1/1 వచ్చినాయి కదా. అయితే ఈ యొక్క విడ్త్ కరెక్ట్గా అడ్జస్ట్ కాల. విడ్త్ని మీరు ఎప్పుడు నేను చెప్తాను కదా, ఇది తీసేసి మీరు ఫ్లెక్స్ విడ్త్ పెట్టుకోండి అని. ఆ విడ్త్ పెడితే కరెక్ట్గా రాదు. ఫ్లెక్స్ విడ్త్ పెట్టండి, నీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్లెక్సిబుల్ విడ్త్ అంటాం అందుకే ఆ పేరులోనే ఉంది అది ఫ్లెక్సిబుల్ విడ్త్ అని. ఇది ఎక్కడి వరకు అండి? మీరు ఇంత చిన్న స్క్రీన్కి వెళ్ళినా ఇంత డివైస్ అయితే ఉండదులండి. జస్ట్ చెప్తున్నా, ఇంత చిన్న స్క్రీన్కి వచ్చినా అయితే మినిమం 320 చూసుకోవాలండి ఎప్పుడు కూడా. చూడండి, మొబైల్ యొక్క విడ్త్ 300 పైన ఉంటుంది. మొబైల్ యొక్క విడ్త్ 300 పైన ఉంటుంది. సో కాబట్టి 300 పైన నుంచి మనం చూసుకోవాలి. ఇంక ఇంత ఇక్కడ దాకా వెళ్ళి సార్ నాకు సరిగా రాలేదంటే ఆ డివైస్ ఉందా తీసుకురా. అట్లాంటి డివైస్ ఉండదు కదా మనకి. సో కాబట్టి మనం మినిమం 300 దాకే చూసుకోవాలి. 300 అంటే ఇది ఇంతవరకే మనం చెక్ చేసుకోగలుగుతాం. ఇంత యాక్చువల్గా 320 మిన్ విడ్త్ 320 ఉంటుంది మనకి. ఏ డివైస్కి వెళ్ళినా కూడా మిన్ విడ్త్ 320. మొబైల్ యొక్క మీరు స్మార్ట్ ఫోన్ వాడతారు కదా, మినిమం 320తో స్టార్ట్ అవుతుంది. 320, 330, 340 అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. 300 కంటే బిలో అయితే ఉండదండి. రైట్. సో కాబట్టి ఇక్కడ నుంచి చూసు. ఇప్పుడు ఇది ఎంతవరకు? ఇది 600. ఒకసారి వెళ్దాం 600 దాకా కూడా మనకి. ఇప్పుడు చూడండి 600 దాటేసరికి ఏమైంది? సో నువ్వు ఈ డివైస్ యొక్క విత్ నుంచి బయటకు వచ్చేసావు కాబట్టి నార్మల్గా ఇది అప్లై అవుతుంది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళా నేను ఏం చేస్తున్నానంటే చూడండి, @media ఓన్లీ స్క్రీన్ అండ్ వాట్ ఇట్ ఈస్ దిస్ అండి. మిన్ విత్ 600 పిక్సెల్స్ నుంచి అండ్ మ్యాక్స్ విత్ 768. మ్యాక్స్ విత్ అంటే ట్యాబ్లెట్లో ఉన్నా ఇప్పుడు నేను 768లో ఏ విధంగా డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నావు నువ్వు ఈ డివైజ్లో. రైట్. ఇక్కడ ఆ, ఏం లేదు, ఈ యొక్క విత్ ఉంది కదా, ఫ్రంట్ కార్డ్ యొక్క విత్. లెట్ ఇస్ రైట్ దిస్ ఫ్రంట్ కార్డ్. దీని యొక్క విడ్త్ని నేను 50% చేస్తున్నాను అంతే. ఫ్లెక్స్ విత్ పెట్టండి, ఫ్లెక్స్ విత్ 50%. అంతే. ఇంకంతకంటే నేను ఏం రాయటం లేదు. ఒకసారి చూద్దాం ఈ పాయింట్లో ఏమైంది. సో మీకు అడ్జస్ట్ అయిందా? సో ఇది ఆ డివైస్ యొక్క విడ్త్లో 1/1 బాగానే ఉంది. కానీ ఇది మీడియా కొరి ఏంటిది? రైట్, ఇక్కడ మనం డిస్ప్లే ఫ్లెక్స్ కూడా రాయండి. సారీ, రైట్ దిస్ డిస్ప్లే ఫ్లెక్స్ ఆల్సో. డిస్ప్లే ఫ్లెక్స్ రాసి అప్పుడు నేను విత్ సెట్ చేశాను. ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఒకసారి చూస్తే మనకి అడ్జస్ట్ కాలేదండి. ఎందుకు అడ్జస్ట్ కాలేదంటారు? ఏమన్నా మిస్ అవుతుంది ఇక్కడ? ఫ్లెక్స్ ర్యాప్ కూడా రాస్తున్నాను. ఫ్లెక్స్ RRAP ర్యాప్. ఇట్ హ్యాస్ టు ర్యాప్ ఇన్సైడ్ ద బాక్స్ ఓన్లీ అన్నట్టుగా మనం పెడుతున్నాం. రైట్. ఇప్పుడు ఏమన్నా అడ్జస్ట్ అయిందా? ఆ ప్రాపర్టీ మనం ఇంతకుముందు నీకు చెప్పాను, గుర్తుందో లేదో. అవసరం ఉన్నా లేకపోయినా ఈ ప్రాపర్టీ రాసుకోండి. డిస్ప్లే ఫ్లెక్స్ రాస్తే ఇమ్మీడియట్గా ఫ్లెక్స్ ర్యాప్ రాయండి అన్నట్టుగా చెప్పాను కదా. అలా రాసుకోవడంలో తప్పేం లేదు. సో అదేమవుతుందంటే నీ యొక్క డివైస్ యొక్క విడ్త్ ఎంత ఉందో అంతలోనే అది ర్యాప్ అవుతుంది కంటెంట్. ర్యాపింగ్ అంటే ఏంటి? ఒక స్పెసిఫిక్ రీజియన్లోనే ఉండటం. ఇప్పుడు చాక్లెట్ అంటాం, చాక్లెట్ ర్యాపర్ ఉంటుంది. ఆ చాక్లెట్ అనేది ఆ ర్యాపర్ దాటి బయటికి రాదు, ఆ రీజియన్లోనే ఉంటుంది. ర్యాపర్స్ అంటారు కదా. సో అది ఇక్కడ కాన్సెప్ట్. సో ఇప్పుడు మీరు కనుక చూసినట్లయితే ఇప్పుడు చూడండి ఎంత బాగా అడ్జస్ట్ అయిందో 768లో కూడా. ఎప్పుడైతే 768 నేను దాటి వస్తున్నానో ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఇది ఓకే అనుకుంటే ఫైన్, మనకి ఇబ్బంది ఏం లేదు. సో ఇదేంటిది? మిన్. ఇప్పుడు చూడండి ఇలా ఇంకొక మీడియా కొరి కూడా రాసుకోవచ్చు అవసరం ఉంటే, లేకపోతే అవసరం లేదండి. ఈ రెండు నాకు సరిపోతాయి అనుకోండి, ఈ రెండే, ఇంకా మళ్ళీ మొత్తం మీడియా కొరీస్ ఏం రాయాల్సిన అవసరం లేదు. నాకు మొబైల్ అండ్ ట్యాబ్లెట్లో ఇలా కావాలి, మిగతాది నాకేం అవసరం లేదనుకుంటే ఇది అంతా నాకు బాగానే ఉంది. ఈ పాయింట్లో బాగుంది. ఇక్కడ 2/2 వచ్చింది, ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ నాకు ఓకే 4 రావటంలో తప్పేం లేదు, నాకు బాగుంది అంటే మనము ప్రొసీడ్ అయిపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇంకా లేదంటే మీరు ఇంకా 2 తీసుకోవచ్చు ఇక్కడ. ఇంకొక 2 ఇమేజెస్ తీసుకోండి. లెట్ మీ టేక్ 2 మోర్ ఇమేజెస్. సో ఇక్కడ ఇంకొక ఇమేజ్, ఇక్కడ ఇంకొక ఇమేజ్ తీసుకుంటున్నాను. ఐ డోంట్ నో వీ హ్యావ్ 5.png, వీ హ్యావ్ 6.png ఆర్ నాట్, బట్ లెట్ మీ ట్రై టు చెక్ దెమ్. ఓ ఉన్నాయండి, 5, 6 కూడా ఉన్నాయి. చూడండి ఎలా అడ్జస్ట్ అవుతున్నాయో. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి నాకు ఇలా వద్దండి. ఇప్పుడు ఇందాక మనకి ఇలా వచ్చినాయిగా, 2/2 వచ్చినాయా, బాగుంది. ఇక్కడ నాకు 3 పర్ రో కావాలి. అంటే ఈ డివైస్లో, అంటే ఈ డివైస్ అంటే ఎంత చెప్పాలి ఇప్పుడు నాకు? నువ్వు 2 దాటిపోయావు కాబట్టి 768 పైన 992 ఉంటుంది.
సో కాబట్టి ఇప్పుడు మీడియా కోరి ఎలా రాస్తాం చూడండి. నాకు అవసరం ఉంటేనే, లేకపోతే లేదు. రాయాల్సిన అవసరం లేదు. ప్రతిదీ మీడియా కొరీస్ ఎన్ని ఉంటే అన్ని రాయాల్సిన అవసరం లేదు. ఎట్ ద రేట్ మీడియా కోరి, ఎట్ ద రేట్ మీడియా ఓన్లీ స్క్రీన్ అండ్ ఇక్కడ మనం రాస్తాం ఏమని, మిన్ విత్, మిన్ విత్ 768 నుంచి, రైట్ అక్కడనే కంటిన్యూ. ఇక్కడ చూడండి ఎక్కడ ఎంత ఉందో అక్కడ నుంచి నేను కంటిన్యూ అవుతా. కాకపోతే మీరు 769 కూడా పెట్టుకోవచ్చు, ఏం కాదు. రైట్ అండ్ మ్యాక్స్ విత్, నెక్స్ట్ డివైస్ యొక్క విత్ ఎంత, 992. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే మీకు ల్యాప్టాప్ అండి. స్మాలర్ ల్యాప్టాప్స్ ఉంటాయి కదా అవి. సో ఇక్కడ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఇది కూడా డిస్ప్లే ఫ్లెక్సే. కానీ ఈ ఫ్లెక్స్ విత్ నేను 33.33% ఇస్తున్నా. అర్థమైందా? 33.33%. అంటే 3 రావాలి పర్ రో అనేది నా యొక్క గోల్. 3 పర్ రో వచ్చినాయి. రైట్ ఇప్పుడు మీరు గనక కొంచెం చిన్న స్క్రీన్ చేస్తే 2 పర్ రో వచ్చాయి. ఇంకా చిన్న స్క్రీన్ చేస్తే 1 పర్ రో వచ్చింది. అంటే ఈ ఈ కంటెంట్ అనేది అలా అడ్జస్ట్ అయిపోవాలి ఆటోమేటిక్‌గా. నువ్వు ఆ 992 దాటి వెళ్ళిపోయావనుకో, నార్మల్‌గా ఇలా వచ్చినియి. మనకెందుకు ఇలా వచ్చినియి ఇవి 992లో కూడా? 992లో మనకి 6 ఉన్నాయి. కరెక్ట్. 6 ఉన్నాయి కాబట్టి ఇలా వచ్చినియి. కరెక్ట్‌గానే వచ్చినియి. ఫస్ట్ రో 4 వచ్చినియి గదా! 25, 25, 25, 25. ఇది 25 గాదు గదా! ఇది ఎలా ఆగిపోయింది? 50%. ఎందుకంటే నువ్వు ఫ్లెక్స్ విడ్త్ సెట్ చేసావు. ఫ్లెక్స్ విడ్త్ ఇవ్వకుండా నువ్వు గనక నార్మల్ విడ్త్ రాసావంటే అది వేరేగా ఉంటది. ఇప్పుడు చూడండి నార్మల్ విడ్త్ రాస్తే ఎలా ఉంటదో చూడండి. నార్మల్ విడ్త్ రాస్తే చూసారా? ఇందాక ఇవి కంఫర్టబుల్‌గా అడ్జస్ట్ అయ్యాయి. కింద ప్లేస్ లేదు గాబట్టి, ఆ ప్లేస్‌ని గూడా ఇవి ఆక్యుపై చేశాయి. చాలా బాగా అడ్జస్ట్ అయ్యాయి. అంటే ఎప్పుడూ గూడా ఫ్లెక్స్ రాస్తున్నావు అనంటే, నువ్వు ఫ్లెక్స్ విడ్త్ సెట్ చేయడానికే ట్రై చెయి. డోంట్ సెట్ ద విడ్త్. సో, అది నీకు ఆటోమేటిక్‌గా నీట్‌గా అడ్జస్ట్ అవుతది. నీ యొక్క డివైస్ యొక్క విడ్త్‌ని బట్టి, డైమెన్షన్‌ని బట్టి ఇప్పుడు ఇంకొక బ్లాక్ పెట్టావనుకో, ఇక్కడ 3 బ్లాక్స్ వస్తాయి. ఆటోమేటిక్‌గా వస్తదది. అది ఫ్లెక్స్‌లో ఉన్నటువంటి అడ్వాంటేజ్. ఇప్పుడు చూడండి. సో, ఆటోమేటిక్‌గా నీకు థర్డ్ బ్లాక్‌ని కూడా అడ్జస్ట్ చేస్తదక్కడ. లేదు ఇంకా నువ్వు ఫోర్త్‌ది కూడా పెట్టావనుకోండి, ఇప్పుడు ఆబ్వియస్‌గా మీకు అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తాయి. సో, ఇప్పుడు మళ్ళా ఏ డివైస్‌కి వెళ్ళినా కూడా నీకు 3 పర్ రో ఉంటది ఒక డివైస్‌లో. ఇప్పుడు ఏ డివైస్ అది? ఇదిగోండి 3 పర్ రో వచ్చింది ఈ డివైస్‌లో. రైట్? ఇక్కడ కింద రెండే ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్‌గా 2 ఈక్వల్‌గా అడ్జస్ట్ అవుతాయి. తర్వాత నెక్స్ట్ డివైస్‌లో అన్నీ కూడా 2 పర్ రో వచ్చాయి. అండ్ నెక్స్ట్ డివైస్‌లో అన్నీ 1 పర్ రో. ఇది మీడియా కొరియా అంటే. మన యొక్క గోల్ ఏంటి అనంటే, ద కంటెంట్ షుడ్ గెట్ అడ్జస్టెడ్ ఆటోమేటికల్లీ ఇన్ ద డివైస్ యూ ఆర్ యూజింగ్. నువ్వు ఇదే వెబ్‌సైట్‌ని నువ్వు టాబ్లెట్‌లో ఓపెన్ చేస్తే టాబ్లెట్‌కి తగ్గట్టుగా ఫిట్ అయిపోద్ది. ఇక్కడ మనది ఇదిగోండి ఇక్కడ మొబైల్ ప్రివ్యూ ఉంటది. ఇది చూస్తున్నట్లయితే మీరు ఎలిమెంట్స్ పక్కన ఇది టగుల్ డివైస్ టూల్ బార్ అని ఉంటది. ఇది డివైస్. ఇప్పుడు ఈ డివైస్‌ని ఇలా చేసినప్పుడు ఎలా వచ్చింది చూడండి. పోర్ట్రైట్ ల్యాండ్‌స్కేప్ మోడ్‌లో చూస్తున్నాం. ఇది ల్యాండ్‌స్కేప్ అనుకుంటే ఇది పోర్ట్రైట్ మోడ్. రైట్? ఇలా ఏ డివైస్‌లో చూద్దాం అనుకుంటున్నావు నువ్వు? ఐప్యాడ్ ప్రో ఇది ఐప్యాడ్. ఐప్యాడ్‌ని ఇలా చూస్తే ఎలా ఉంది? ఇలా చూస్తే ఎలా ఉంది? రైట్? అలానే ఐప్యాడ్ ప్రో పెద్దదే. కొంచెం ల్యాప్‌టాప్ అంత సైజ్ ఉంటదది. ఐప్యాడ్ మినీ, మినీ ఐప్యాడ్. ఇక్కడ 2/2 వచ్చాయి. ఇప్పుడు ఇలా చూస్తే ఇలా. అంటే ల్యాండ్‌స్కేప్‌లో చూస్తే ఎలా ఉన్నాయి? పోర్ట్రైట్‌లో చూస్తే ఎలా ఉన్నాయి అనేది. మనకి ఆ విధంగా తెలియాలి. ఇవన్నీ డివైజెస్ కొన్ని డివైజెస్ ఇస్తారిక్కడ మనకి. జస్ట్ చెక్ చేసుకోవచ్చు. ఇబ్బందేం లేదు. సో, ఇది ఆసస్ జెన్‌బుక్ ఫోల్డ్ అంట. ఈ ఐకాన్ క్లిక్ చేసినప్పుడు, ఈ ఐకాన్ క్లిక్ చేసినప్పుడు ఎలా వస్తున్నాయి అనేది మనం చూడాలనమాట. రైట్? సో, ఇవి అన్నీ టాబ్లెట్ సైజెస్ ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ మినీ, సామ్‌సంగ్ గెలాక్సీ S20 అల్ట్రా. రైట్? ఈ మొబైల్‌లో ఎలా ఉంది? సో, దీన్ని ఇలా ఫ్లిప్ చేసినప్పుడు కంటెంట్ మనకి ఎలా వస్తుంది? సో, ఇవండి. అంటే నథింగ్ బట్ ఏంటంటే ఇలా చేయటం వలన రెస్పాన్సివ్ అంటే మన యొక్క వెబ్‌సైట్ అనేది వేరే వోళ్ళు వాడుతుంటే వాళ్ళకి కూడా ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. ఇప్పుడు నేను లెఫ్ట్ స్క్రోల్, రైట్ స్క్రోల్ ఇదంతా చేస్తుంటే అది కష్టం గదా! ఇప్పుడు నాకు తెలిసి మీరు చూస్తే ఉండండి. ఒకసారి నేను అమెజాన్ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తా. అమెజాన్ వెబ్‌సైట్. సో, ఇలా ఉంది. F12 కొడదాం. సో, F12 కొట్టినప్పుడు ఇప్పుడు ఇంతకుముందు రెస్పాన్సివ్ ఉండేది కాదు. ఇప్పుడు ఏమైనా రెస్పాన్సివ్ చేశారేమో తెలీదు. బట్ ఒకసారి మొబైల్‌లో నుంచి బయటకొస్తున్నా. లేదండి రెస్పాన్సివ్ చేయలా. చూడండి. ఇలా స్క్రోల్ చేయడం నీకు ఈజీగా ఉంటదా? ఇప్పుడు ఇంకా కొంచెం మొబైల్‌లోనే ఉన్నావు. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఇంత స్క్రోల్ చేయటం అనేది చాలా కష్టం. అందుకే నువ్వేం చేస్తావు? నువ్వు అమెజాన్ అనేది నీ మొబైల్ ఓపెన్ చేస్తే వాడు వెబ్‌సైట్ ఓపెన్ చేయడు. డైరెక్ట్‌గా నీ నీ మొబైల్‌లో యాప్ ఉంటే యాప్ ఓపెన్ చేసేస్తాడు. ఎందుకంటే ఇక్కడ ఇది రెస్పాన్సివ్ కాదు కదా! రెస్పాన్సివ్ కాదు.
ఇంత పెద్ద పెద్ద సైట్లు ఎందుకు సార్ రెస్పాన్స్ లేవంటే వాళ్ళకి ఆల్రెడీ మొబైల్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా, మళ్ళీ దీనికి రెస్పాన్స్ చేయాల్సిన అవసరం ఏముంది? సో వాడు ఏం చేస్తాడంటే, నువ్వు మొబైల్ కనుక ఓపెన్ చేస్తే, సారీ, మొబైల్‌లో వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే వాడు ఫస్ట్ చెక్ చేస్తాడనమాట. అందులో మొబైల్ యాప్ ఉందా? మొబైల్ యాప్ ఉంటే మొబైల్ యాప్ రీడైరెక్ట్ చేసేస్తాడు. సో ఇలా ఇది రెస్పాన్సివ్ లేదు. ఇప్పుడు ఈ ఇమేజెస్ అన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయో. సో దే ఆర్ నాట్ రెస్పాన్సివ్. ఇంకా మనం చిన్న స్క్రీన్ చేసినట్లయితే ఇంకా చూడండి ఇలా వచ్చింది. మనం ఇలా ఇలా స్క్రోల్ చేయలేం కదా! ఎప్పుడు కూడా నువ్వు టాప్ బాటమ్ స్క్రోలే చేస్తావు. ఎప్పుడైనా సరే రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ అని చెప్పి హారిజాంటల్ స్క్రాల్ బార్ వచ్చింది అని అంటే అది దట్ ఈస్ నాట్ ఇన్ రెస్పాన్సివ్ అని అర్థం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీకు ఎప్పుడు కూడా మీకు టాప్ బాటమ్ ఉండాలి. కంటెంట్ స్క్రోల్ అప్ అండ్ స్క్రోల్ డౌన్ మాత్రమే ఉండాలి. ఇలా ఉంటే దట్ ఈస్ రెస్పాన్సివ్ అని చెప్పి చెప్పొచ్చు మనం. సో ఇది మొత్తం మీద ఒక చిన్న ఎగ్జాంపుల్. మీరు కూడా ఏదైనా ఒక ట్రై చేయండి. కొంత డిజైన్ తీసుకొని ఒకదాన్ని రెస్పాన్సివ్ చేయటానికి ట్రై చేయండి. సో ఇంకా కుదిరితే మనం ఇంకా మోర్ ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. రెస్పాన్సివ్ ఇది మెయిన్ గోల్ ఆఫ్ ద రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్. ఇంకా కొన్ని ఉన్నాయి మనకి. ల్యాండ్స్కేప్, పోర్ట్రైట్, ఓరియంటేషన్ కూడా ఇవ్వచ్చు ఇక్కడ. మీడియా ఫ్యూచర్లో ఓరియంటేషన్ ల్యాండ్స్కేప్, ఓరియంటేషన్ ఇలా ఇవ్వచ్చు. ఇంకా ప్రింట్ డివైజెస్ గురించి ఎలా వర్క్ చేయాలనేది మనం రేపటి సెషన్లో చేద్దాం. రేపు ఫైనల్‌గా మనం ఫినిష్ చేద్దాం. అండ్ కొన్ని అసైన్‌మెంట్స్ కూడా ఇస్తాను రేపు మీకు. అసైన్‌మెంట్స్ కూడా చేయండి. మీడియా క్వెరీస్‌ని ఉపయోగించి హౌ వీ కెన్ మేక్ ద వెబ్‌సైట్ రెస్పాన్సివ్. దిస్ ఈస్ ద గోల్. అండ్ టుమారో ఆల్సో విల్ సీ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్.